హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్. అయితే ఇవాళ నేను మొదలు పెట్టగానే తుమ్మిండు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల గురించి అప్డేట్స్ చేయడానికి అయితే వచ్చిన. ఇందిరమ్మ ఇండ్ల గురించి చాలా మంది అడుగుతున్నారే, అసలు కథ ఏంది, ఎట్లా అప్లై చేయాలి ఏందని అడుగుతున్నారు. అసలు ఇంకా చెప్పాలంటే ఇక కరెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏంది కథ, అసలు ఎట్లుండబోతుంది, ఇక ఏముంటుంది ఇవన్నీ చెప్తా. దానికన్నా ముందు నేను ఒకటే చెప్తా, ఎవరన్నా ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తాము చేస్తాము అని డబ్బులు అడిగితే ఏమంటావు? డబ్బులు ఎవ్వరికి ఇవ్వకండి, అదంతా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక మీరు ఎట్లా అంటే నేను ప్రాసెస్ అంతా చెప్తా, అసలు ఏంది కథ మొత్తం చెప్తే దాని తర్వాత మీకు అర్థమవుతుంది. ఎవరైనా సరే డబ్బులు ఇవ్వండి మేము ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామంటే మాత్రం ఇవ్వకండి, ఇది ఒకటి ముందు చెప్తున్నాం. అయితే మొన్న మనం విన్నాం కదా, సార్ పేరు ఏం పేరు? గౌతమ్ చందు ఇది ఉంది పేరు. అయితే ఆ సార్ ఏం చెప్పారంటే, ఆయన మొత్తం ఇదే డబుల్ బెడ్రూమ్ అదే ఇందిరమ్మ ఇండ్ల గురించి మొత్తం అంటే ఎంక్వైరీ ఆయనే మొత్తం చూసుకునేది. ఆ సారే మొత్తం చూసుకునేది, తెలంగాణ మొత్తం మన ఇందిరమ్మ ఇండ్ల గురించి మాత్రం ఆయనే చూసుకునేది. ఆ సార్ ఏమన్నారంటే, మొన్న మనకు ఈటీవీలో ఇంటర్వ్యూ అయితే ఇచ్చిర్రు కదా. అయితే ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, ఆ రోజైతే క్లియర్గా విన్నాం మేము. ముచ్చట ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు 1,00,000 ఇండ్లు కడుతున్నారట. మొత్తం 5 లక్షలు అయితే ప్రస్తుతానికి 1,00,000 ఇండ్లు కడుతున్నారు. 5 లక్షల ఇండ్లలో ఫస్ట్ 1,00,000 కడతారు. అయితే ఇంతకుముందు కట్టినవి లేవా అంటే ఉన్నాయి, కానీ ఇంతకుముందు కట్టిన ఏమైందంటే కేసీఆర్ హయాంలో, మన కేసీఆర్ సార్ హయాంలో కట్టిన ఇల్లు కాబట్టి అవి ఎక్కడనో ఎన్నో దూరం కడితే అవి ఇట్లలో ఉంటలేరట పోయి. అవి ఇట్లా ఉండకపోతే ఇక ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు గట్టి అంటే ఎట్లా కడతారు ఏంది కథ అంటే, పలానా నవ్య పలానా రవి చింతలు ఉంటారు, వీళ్ళకు చింతల్ సైడ్ అంటే చుట్టుముట్టు ఏరియాలు, అంతేనా? చింతల్ చుట్టుముట్టు ఏరియాలు. మరి మీకు చింతల్ దగ్గరలో ఒక 3-4 కిలోమీటర్స్ దగ్గరలో జాగా చూసిరంట, ఆల్రెడీ అక్కడనే కడతారంట, అక్కడనే ఇస్తారంట, కాకపోతే డబ్బులు కట్టాలని చెప్తున్నారు. అవును, అయితే దానికి కొద్దిగా డబ్బులు కట్టేది ఉంటుంది. అయితే మీకు ఈ ఏరియాలో మీకు ఓకేనా కడితే అని చెప్పి అడుగుతారట, ఫస్టే మనల్ని అడుగుతారట. మనం ఓకే అనుకుంటేనే ఇక ఇందిరమ్మ ఇల్లు మనకు ఓకే అనిపిస్తేనే అప్పుడు మనకు కడతారు, కట్టే అక్కడ మనకి ఇస్తారు. అంటే ఇప్పుడు ఈ ఏరియాలో నువ్వు ఎలిజిబుల్ అయినావు, ఎలిజిబుల్ అయినావు అనుకో, నీకు ఫోన్ చేస్తారు, మరి పలానా జాగా నీకు ఇల్లు వచ్చింది, పలానా జాగాలో ఉంటావు అని అడుగుతారు. అది కూడా సింపుల్ వేలా మీ సేవలను అప్లై చేసుడు. ఉంటావు అని అడుగుతారు, లేదు ఉంటా అంటే నీ పేరు చేస్తారు, ఉంటా అంటే నేను క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇస్తారు. అయితే ఇది కూడా మీ సేవలు అప్లై చేసుకోవాలంటే ఇప్పుడే బుర్ర నూరికి అప్లై చేసుడు కాదు, మళ్ళీ దీనికి చెప్తారట. ఈ నెల 20కో 24గా ఉంది, స్టార్ట్ చేస్తారంట. అది కూడా మేము మళ్ళీ వీడియో చేస్తాం, కన్ఫర్మ్ అయినప్పుడు వీడియో చేస్తాం. ఇక తొందరపడి అనవసరంగా ఇప్పుడే పోయి మళ్ళీ మీ సేవలో ఇప్పుడు చేసి అప్పుడు చేసి ఇవన్నీ కాదు. ఇక 24కో 25కో స్టార్ట్ కాగానే మేమైతే చెప్తాం, చెప్పగానే పోయి అప్డేట్ ఇచ్చినప్పుడే మీరు అప్లై చేసుకోండి. ఇప్పుడైతే ఇంక అట్లాంటి మ్యాటరే రాలేదు, జస్ట్ ఓన్లీ ఇంటర్వ్యూ ఇచ్చిర్రు సారు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రకారమే మేము ఈ వీడియో తీయడం జరిగింది. ఇక చాలా మంది ఎవరన్నా ఇస్తాము చేస్తాము అని పైసలు కట్టమంటే మాత్రం మోసపోకుర్రి. అట్లా అనవసరంగా మోసం చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మనం మోసపోతున్నా కొద్దీ మోసం చేస్తూనే ఉంటారు. కాబట్టి దయచేసి చాలా మంది అడిగారు, మేము పెడుతున్నాం కదా అన్న, మేము పైసలు ఇస్తామన్నా ఏమన్నా చేపిస్తారా? మన దగ్గర ఏముండదు, మనకు వచ్చినప్పుడే వస్తుంది. మీరు పైసలు ఇచ్చారనుకోండి, పైసలు తీసుకుంటాడు, తింటాడు, మీకు ఇల్లు రాదు. మరి మనకు మనకి ఏం లేదు కాబట్టి ఆటోమేటిక్ గా మనకు వస్తుంది. మనకు ఉన్నది కూడా వచ్చినాయి, అలా చాలా మందికి వచ్చినాయి. కాకపోతే ఈసారి మస్తు ఎంక్వైరీ చేస్తారు, డబల్ ట్రిబల్ ఎంక్వైరీ చేసుకుని ఇస్తారంట, మనం చూద్దాం ఎంత వస్తాయో. అయితే ఇక మీరైతే ఇప్పుడు డబ్బులు గట్టకుర్రి ఎవ్వలేమి ఇప్పియరు. మనకు వచ్చినప్పుడే మన ఎంక్వైరీ అయ్యి మనకు వచ్చినప్పుడు ఎట్లుంటుందంటే, మనకు పలానా చోట ఇల్లు కట్టించినప్పుడు మనకి ఇంత అమౌంట్ తీసుకుంటారట. మరి ఎట్లా అయింది అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఆ జాగాకు ఆ డిమాండ్కు అట్ట రేటుని బట్టి ఉంటుందంట. అది ఎంత రిచ్ జాగా ఇస్తారంట, జూబ్లీస్ కూడా ఇస్తారంట. ఇప్పుడు మన చింతల ఏరియాలో ఏదైనా మెయిన్ సెంటర్ ఉన్న జాగా, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉన్నా సరే ఇస్తారు. జంగళాల పడేసారు కాదు, దాని తగ్గట్టు జర అమౌంట్ కూడా తీసుకుంటారు. ఇక అదన్నట్టు ముచ్చట, ఇది మ్యాటరు. ఇంకేమైనా చెప్పేటి ఉన్నాయి గిల్లా? ఇల్లు అయితే ఇంకా అప్లికేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు, డబ్బులు ఎవరికి పట్టిగానే ఇయ్యకుర్రి. అట్లనే ఇంట్లో జాగాలు గవర్నమెంట్ జాగాలలో తీసుకొని మనకు గట్టిస్తారట. గవి గట్టించే ముందట మనకు అప్డేట్ ఇస్తారట. ఇప్పుడు దాని పేరు సర్చింగ్లోనే ఉన్నారు. ఇంకా పేరు సెర్చ్ కోసం 1,00,000 రూపాయలు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చిర్రు. పేరు సర్చింగ్, పేరు ఎవరైతే మంచి పేరు పెడతారో, ఆ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మంచి పేరు పెట్టాలన్నట.
ఆ మంచి పేరు పెట్టిన వాళ్ళకి లక్కీ డ్రా 1,00,000 రూపాయలు ఇస్తారట. ఇక ముచ్చట మరి ఇంకా క్లారిటీ అంటే మన దాకా రాలేదు, ఓన్లీ ఇన్స్టాలో వైరల్ అవుతుంది, అది మన దాకా రాలేదు. మరి ఎవరికి పోయిందో, ఎవరు చెప్తారో, ఎవరికి వస్తుందో 1,00,000 తెలియాలి. మనకు కావాల్సింది ఇందిరమ్మ ఇంకా ఇల్లు అయితే మనకి ఇంకా అప్డేట్ రాలేదు. డబ్బుల విషయం కూడా మనకు తెలియదు, ఎంత అడుగుతారని కూడా తెలియదు. అక్కడ ప్లేస్ ఏమంటే అడుగుతారంట, అంతే, అది ఎంతో తెలియదు. కానీ అది పోగా కూడా ఇప్పుడు 5,00,000 ఇస్తారు కదా, ఆ 5,00,000 కూడా వస్తాయంట దానిలో. ఇక ఇదైతే మీరు ఎవరికి అయ్యో వీళ్ళు చెప్పారు కదా, పలానా చెప్పారు కదా అని చెప్పి మీరు పోయి ఆగమాగం పోయి మీ సేవలు అప్లై చేయకూరు. ఇప్పుడే ఇంకా రాలేదు, మేము మళ్ళీ ఇస్తాం అప్డేట్. మళ్ళీ సేమ్ ఎట్లా అంటే మనం బయట ప్లాట్ కొనుక్కుంటే ఎట్లా సేమ్ అలాగే అంటే ఈఎంఐ పెట్టుకోవచ్చు, బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు అంట, అన్ని వేసుకోవచ్చు అంట, అన్ని ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ మన పేరు మీద వేస్తారంట రిజిస్ట్రేషన్. కాకపోతే మనకు బయట ఇండ్ల కన్నా ఈ ఇండ్లు రేటు తక్కువ ఉంటాయి, క్వాలిటీ బాగుంటాయి, సెల్ఫ్లు గిల్ఫ్లు జర నీట్గా ఉంటుందేమో అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఉంటుందంట పెద్ద ఎంత 700 ఎంత ఉన్నారు కాబట్టి బెటరే, కొద్దిగా అమౌంట్ పడితే మనకు బెటరే. కాకపోతే అమౌంట్ కూడా లేని వాళ్ళకి కొంచెం కష్టమే అవుతుంది. ఇక చూసుకోవాలి మరి ఎట్లుంటది. ఇంకా అమౌంట్ లేని వాళ్ళు అంటే అవిడికి ఉంటాయి, ఫ్రీ వచ్చేటి కూడా ఉండొచ్చు. ఈ మాసంలో అమౌంట్ మాసంలో పైసలు కొనుక్కోం కదా, ఇప్పుడు లక్షల సెట్ ఉన్నట్టు ఏముంటుంది చెప్పండి, 10,00,000 బయట కొనుక్కుంటాం కదా, అవి లేకనే మనం ఆగిపోతుంది నిలబడితే ఇట్లా పెట్టినట్టుగా. మరి ఇక అది ముచ్చట ఇప్పటికైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాము. ఇక చాలా మంది షార్ట్ వీడియోలోకి చెప్తే మాకు అర్థమవుతలేదు, జర ఫుల్ వీడియో చేయండి అని అన్నారు కదా, అందుకే ఫుల్ వీడియో చేసిన. ఇది ఇట్లా పోతే దీని అప్డేట్ ప్రకారం ఇంకా అప్డేట్లు ఇస్తూనే ఉంటాము. జర చూసిన వాళ్ళు వదిలేకుండా మన ఛానల్ని కొత్తగా చూస్తే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. ఇంపార్టెంట్ న్యూస్ అందరికీ వనకొచ్చేది కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇట్లాంటి వీడియోలు మరిన్ని చెప్తూనే ఉంటాం. బాయ్.